తెలియాలి నీకు. రాజాడు దేవుడు తన కోసమే, యేసుక్రీస్తును పంపాడు మన కోసమే. తండ్రిని పిలిచే తనకెవరు లేక, తండ్రిని పిలిచే తన కోసం బ్రతికే, నువ్వు రావాలనుకున్నాడు తెలుసునా, ముందు కావాలనుకున్నాడు తెలుసునా, నువ్వు కావాలనుకున్నాడు తెలుసునా, ముందు కావాలనుకున్నాడు తెలుసునా. తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా, పరలోకం లేక ముందు దేవుడే మనల్ని కావాలనుకున్నాడు తెలుసునా. మమ్మీ వచ్చి చక్కని పాడలేదు. అందరికీ బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, మోసితివా నా పాప భారం, మోసితివా నా పాప భారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నాజించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమిగానే నాజించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, నీ మరణపు వేదన వృథా కాదు, నా మది నీ వేదనతో మునిగి. నీ మరణపు వేదన వృథా కాదు, నా మది వేదనలో మునిగి. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా,
ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడవడు. ఎవరు నన్ను చేయి విడచినా నా యేసు చేయి విడవడు. చేయి విడవడు. నన్ను చేయి విడవాడు.
చక్కని పాట పాడించిన అమ్మక్క తల్లి అన్నకి వచ్చి చక్కని పాట పాడించారు. చక్కటి చక్కటి పాట పాడింది.
సాంగ్స్ బుక్స్ నుంచి 199 సాంగ్ అందరం కలిసి పాడదాం. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. కష్టమైనా సహిస్తాడు, జగములైనా సృజిస్తాడు, ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోవద్దని. బాధనైనా భరిస్తాడు, యుగములైనా నిరీక్షిస్తాడు, యేసుని వదులుకున్నాడు నిన్ను వదులుకోలేరని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. నీ రూపం తనలా ఉండాలని ఆ దేవుడి తొలి అనుకున్నాడుగా. నీ రూపం తనలా ఉండాలని ఆ దేవుడి తొలి అనుకున్నాడుగా. చూసాడు తానే తల్లి తండ్రి కంటి ముందే, వీచాడు నీకై తరములో తానే. నీకోసం ఆ దేవుడే చేశాడు ఈ లోకమే, అనుకున్నాడుగా నువ్వు కావాలని. పిలిచేశాడుగా నువ్వు రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. నిర్మించుకున్నాడు నిన్నే తన రూపంలోనే, కాపాడుకున్నాడు నిన్నే తల్లి గర్భం నుండే. నిర్మించుకున్నాడు నిన్నే తన రూపంలోనే, కాపాడుకున్నాడు నిన్నే తల్లి గర్భం నుండే. అవయవాలన్నిటినీ అతికిస్తున్నాడుగా, లోపమైతే దిద్దలేవని తను మాత్రమే చేశాడుగా. తన రూపమే నీకిచ్చాడని, తన ఆత్మనే నీకిచ్చాడని, తన పిల్లలై తనకు కావాలని, మరణంతో తిరిగి రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. చక్కని పాట పాడించిన ఆశక్తి ప్రభుత్వంతో వందనాలు. తండ్రి అన్న అమలక్క అన్న వచ్చి చక్కని పాట పాడించారు. అందరం కలిసి గ్రూప్ సాంగ్ పాడు. పాడనా స్తోత్ర గీతం భరించి నీ పొగడనా, స్వామిని స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆశక్క ఆంటీ హృదయం దేవునికి సింహాసనం, నన్ను పాలించే ప్రభువుకు నా బ్రతుకు అంకితం. నా హృదయం దేవునికి సింహాసనం, నన్ను పాలించే ప్రభువుకు నా బ్రతుకు అంకితం. విలువ పెట్టుకున్నాడు నన్ను, తనలాగే బ్రతకాలని నేను. విలువ పెట్టుకున్నాడు నన్ను, తనలాగే బ్రతకాలని నేను. నా హృదయం దేవునికి సింహాసనం, నన్ను పాలించే ప్రభువుకు నా బ్రతుకు అంకితం. ఆయుష్కు అంతము లేనివాడు, అందరికీ తండ్రి అయిన యెహోవాయే దేవుడు. ఆయుష్కు అంతము లేనివాడు, అందరికీ తండ్రి అయిన యెహోవాయే దేవుడు. ఉన్నత స్థలములో ఉండేవాడైనా, ఉన్నత స్థలములో ఉండేవాడైనా, నిరుపే
సింహాసనం నన్ను పాలించే ప్రభువుకు నా బ్రతుకు అంకితం. బలియు అర్పణయు కోరనివాడు పేదరాలి ప్రేమకు చేరువైనాడు. బలియు అర్పణయు కోరనివాడు పేదరాలి ప్రేమకు చేరువైనాడు. భక్తితో ఇచ్చినది 2 కాసులైనా, భక్తితో ఇచ్చినది 2 కాసులైనా ప్రభు మనసులో నిలిచింది పేద విధవరాలి. హృదయం దేవుని సింహాసనం నన్ను పాలించే ప్రభువుకు నా బ్రతుకు అంకితం. జీవమిచ్చిన ఆమె ధన్యురాలు. చేతులెత్తి స్తుతి చేసి నాటి పూర్వీకులు, చేతులతో స్తుతించాలి నేటి క్రైస్తవులు. చేతులెత్తి స్తుతి చేసి నాటి పూర్వీకులు, చేతులతో స్తుతించాలి నేటి క్రైస్తవులు. ప్రభువాని పిలుపుకే పరలోకము రాదు, ప్రభువాని పిలుపుకే పరలోకము రాదు. దేవుని చిత్తాన్ని నీవు జరిగించగలిగితే క్రీస్తునందు ప్రయాసం వ్యర్థముగా పోదు. నా హృదయం దేవునికి సింహాసనం నన్ను పాలించే ప్రభువుకు నా బ్రతుకు అంకితం. నా హృదయం దేవునికి సింహాసనం నన్ను పాలించే ప్రభువుకు నా బ్రతుకు అంకితం. అందరికీ వందనాలు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా,
అందరికీ వందనాలు. మొదటి వాక్య పఠనము ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అని. అందరికీ వందనాలండి. రెండవ వాక్య పఠనము యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. సూర్యమండలం పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం శూన్యము పైని భూమిని వేలాడదీసింది. అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఏ పాటి వారం ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఏ పాటి వారం ప్రభువా నిన్ను ఆరాధించడానికి ఎటువంటి అర్హత యోగ్యత మాలో లేనప్పటికీ ప్రభువా మీ ఉదారమైన కృప చేత ప్రభువా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి ఏకపరిచి సజీవుడైన నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఇటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలైనా. అవును ప్రభువా, ఈరోజు చూడలేక ప్రభువా ఎంతోమంది గతించిపోయారు ప్రభువా. మమ్మల్ని మాత్రమే సజీవ లెక్కలో ఉంచి సజీవుడైన నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఇటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలైనా. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీ సన్నిధిలో మాకు తోడుగా ఉంచారు ప్రభువా. అందుని బట్టి వందనాలైనా. పాటల ద్వారా మీరే మహిమ పొందారు ప్రభువా. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువ, వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో ప్రభువ, ఇంకా ఏ బిడ్డలైతే రాబోతున్నారో ప్రభువ వారిని సకాలంలో నడిపించండి నాయన. ఇదిగో ప్రభువ, ముఖ్యమైన ఘటనలోకి వెళ్తుండగా ప్రభువ, ఇదిగో ప్రభువ నీ దేవదాసులను జ్ఞాపకం చేసుకుని నాయన. ఇదిగో ప్రభువ, సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువ, ఇదిగో ప్రభువ మాకు ఈరోజు కావాల్సిన ఇదిగో వాక్యమైన ఆహారాన్ని ఇదిగో ప్రభువ మాకు తేట తెల్లగా వివరించండి నాయన. విని విడిచిపెట్టే వారంలా కాకుండా నాయన వాక్యానుసారముగా మా జీవితాలను మర్చిపోవడానికి నాకు మా అందరికీ తెలిసేయండి నాయన. వాక్యం ఎక్కబడుచుండగా ప్రభువ, అయ్యా ఇదిగో ప్రభువ నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన. ఇటువంటి సైతాను శక్తులు సైతాను శోధనలు ఇదిగో మా జోలికి రాకుండా ప్రభువ, ఇదిగో వాక్యాన్ని వింటుండగా ప్రభువ మా హృదయాలను తెరుచుకొని ప్రభువ, మా హృదయాంతరంగంలో ఉంచుకొని ప్రభువ వాక్యం ద్వారా మా జీవితాలను మార్చుకునే శక్తిని నాకు మా అందరికీ దయచేయండి ఆయన. వాక్యం ఇంటికొచ్చుండగా ప్రభువ నీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇగో అతని మాటల ద్వారా కాదు కానీ ప్రభువ నీ వాక్యం ఏదైతే సెలవిస్తున్నదో ప్రభువ, ఇగో వాక్యానుసారంగా ఇగో ప్రభువ మాట్లాడే శక్తిని ఇగో పరిశుద్ధాత్మను ఇగో ప్రభువ అతనికి దయచేసి ప్రభువ మాకు కావాల్సిన ఈరోజు ఆహారాన్ని మాకు దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కరిగిపోతున్నాను కాగా నిశికమైన మానవ కరిగిపోతుంది కానీ
అనేది కరిగిపోయిందా? చింతపండు కరగాలి అంటే దేంట్లో వేస్తారు? వాటర్. అలా కరిగిపోయింది. పంచదారను కూడా పంచదార కరగాలి అంటే నోట్లో వేస్తే కరిగిపోవచ్చు, తర్వాత నీటిలో వేస్తే కరిగిపోవచ్చు. ఉప్పు కూడా కరిగిపోయింది. దేవుడు అంటున్నాడు కరిగిపోతున్న కాలము. కాలం అనేది ఎవరిచ్చారో ఇంతవరకు మనిషికి. అప్పుడప్పుడు కుటుంబంలో ఈ కాలాన్ని ఎట్టో కట్ట ఈ కుటుంబంలో అలా నెట్టుకుంటూ పోతున్నారు. ఎట్లా నెట్టుకుంటూ పోతున్నారంట? అలా నెట్టుకుంటూ పోతున్నారు. అసలు ఈ కాలం అనేది ఎవరిచ్చారో మనిషికి? ఈ కాలం అనేది ఎందుకు ఇచ్చాడో, ఈ కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని మనం చూస్తే, కాలం అనగానే టైం చూసుకుంటాం, చేతికి వాచ్ చూసుకుంటాం. టైం అవుతుంది దేనికి? డ్యూటీకి. టైం అవుతుంది దేనికి? తినడానికి. టైం అవుతుంది దేనికి? సాయంత్రం అయింది నిద్రపోవడానికి. అంటే టైము, గడియారం అని, కాలం అని, సమయం అని, దినాలు అని మనం పేరు పెట్టుకుంటాం. ఈ కాలం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియలేదు. ఈ కాలాన్ని ఎవరిచ్చారో కూడా తెలియదు. మనిషి ప్రతిరోజు దేవుడు నాకు కాలం ఇచ్చిందన్న సంగతి తెలుసా? కాలం రావాలి అంటే ఏం జరగాలి? ఫస్ట్ భూమి ఉండాలి, సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, నక్షత్రాలు, ఆకాశం ఉండాలి, ఆకాశంలో నక్షత్రాలు ఉండాలి. అందుకని ఈ భూమి మీద ఒక పరిశోధన జరుగుతుంది. సర్ ఐజాక్ న్యూటన్ తెలుసు కదా. న్యూటన్ అనే ఆయన భూమి ఎక్కడుంది? శూన్యంలో ఉంది అన్నాడు. దేవుడు సరైన ఐజాక్ న్యూటన్ ఎప్పుడు చెప్పాడు? 1648లో, 1648. ఆ యొక్క 4, ఈ యొక్క 20, ఆ యొక్క 400 సంవత్సరాలు, ఈ యొక్క 26, మొత్తం 426 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? భూమిని శూన్యంలో ఉందని ఆలోచన చెప్పాడు. కానీ దేవుడు కాలం తిరగటం కోసం, మనిషికి కాలం రావడం కోసం యోబు గ్రంథంలో 26వ అధ్యాయము 7వ వచనాన్ని మనం శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును పరిచాడంట. శాపను ఎలా మనం పరుస్తాం భూమి మీద? ఆకాశాన్ని కూడా పరిచాడు. శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలములో భూమిని వేలాడ చేశాడు. శూన్యంపై భూమిని అంటే మనిషికి కాలం రావాలి అంటే ఎక్కడి నుండి రావాలి? శూన్యంలో భూమి అలా వేలాడుతూ ఉండాలి. ఏమండి? భూమిని శూన్యంలో దేవుడు ఉంచాడు.
ఎందుకు ఉంచాడు? అంటే భూమిని శూన్యంలో ఎందుకు ఉంచాడు? దాన్ని మళ్ళా కదిలించాడు. శూన్యంలో అలా ఉంటే మనకి రోజులు వస్తాయా? ఏమండి? భూమి తన చుట్టూ తాను తిరగాలి, ఒకరోజు తిరుగుతుంది. అలా తిరిగితే ఒక రోజుకి 24 గంటలు అంటారు. ఇలా సూర్యుని చుట్టూ 365 రోజులు తిరగాలి. ఇలా తిరుక్కుంటూ 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 మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఏమండి సంవత్సరం అయింది అంటే, ఒక సంవత్సరం కాలము అయింది అంటే. నికోలస్ కపర్నికస్ కూడా ఏం చెప్పాడు అంటే భూమి తిరుగుతుంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి ఏమనుకునే వాళ్ళు, భూమి అనేది తిరగట్లేదు, అలానే ఉంది, స్థిరంగా ఉంది, కదలట్లేదు అని అనుకున్నాను. కానీ భూమి తిరుగుతుందని ఈయన ఎప్పుడు చెప్పాడు? 1543. ఇదొక 550, ఈ ఒక 26. ఎన్ని? 1543లో 1543లో నికోలస్ కపర్నికస్ అని ఆయన చెప్పింది. ఏమని చెప్పిండు? భూమి సర్ ఐజాక్ న్యూటన్ ఏమన్నా భూమి తిరుగుతుంది, భూమి శూన్యంలో ఉంది అని చెప్పాడు. నికోలస్ కపర్నికస్ భూమి తిరుగుతుందని చెప్పాడు. అంటే భూమిని తిప్పుతుంది ఎవరు? దేవుడు. అందుకనే యోబు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, ఇప్పుడు కాలాలు మనకి ఎలా వస్తున్నాయో చెబుతున్నాడు. భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడు ఆయనే. ఎవరు కదిలిస్తున్నారంట? ఇప్పుడు కాలం మనకి ఎలా వస్తుంది? భూమిని కదిలించి తిప్పాలి. మనం ఏమన్నా నేను నా దినాలన్నీ అలా నెట్టుకుంటూ పోతున్నాను అంటారు కొంతమంది. కష్టాల్లో ఈ దినాలన్నీ నెట్టుకుంటూ పోతున్నాను అంటారు. కానీ కాలము రావాలి అంటే భూమి శూన్యంలో ఉండాలి, దాంతోపాటు భూమి దాని స్థానములో నుండి ఏం చేయాలి? కదులుతూ తిరుగుతూ ఉండాలి. ఎనీ టైం. ఎప్పటి నుండి? 365 రోజులు ఏమైనా రెస్ట్ తీసుకుంటుందా? ఒక రోజు పని చేసి ఏమంటే ఒక సెకండ్ ఏమైనా రెస్ట్ తీసుకుందా? ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంది అనుకోండి, ఎక్కడే మనం కూడా రెస్ట్ తీసుకున్నట్టు అయిపోయింది. మనకు రెస్ట్ అంటే ఇప్పుడు భూమి తిరగలేదు అనుకోండి, కష్టమే. పగలుంది అనుకోండి, పగలలాగి నిద్రపోవడానికి లేదు, ఎప్పుడు చూసినా ఎండే కనిపిస్తాను. ఈ కాలం రావాలి అంటే భూమి తిరగాలి, తిరుగుతూ ఉండాలి. అందుకని కీర్తన గ్రంథంలో కూడా 74:15లో కాలాలు వస్తున్నాయంట ఇది జరగటం వల్ల. 74వ కీర్తన 17 వచ్చి భూమిని సరిహద్దులను భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే. వేసవి కాలము ఏంటంటే ఎవరి వల్ల వచ్చినాయి అనుకున్నావు? అంటే వర్షం రాంగ్లోనే అబ్బా పాడు వర్షం అంటే అంటారు. చినుకులు 4 నెత్తి మీద పడ్డాయి అనుకోండి, పాడు వర్షం అంటారు. ఎండలు బాగా కాస్తున్నాయి, అబ్బా ఈ ఎండాకాలం ఈ పాడు ఎండ అంటారు. ఎండాకాలం, చలికాలం నీవే కలగజేసి. ఎవరి వల్ల వచ్చినాయి అంట ఈ కాలాలు? దేవుని వలన వచ్చినాయి. దేవుని వలన వచ్చినాయా? అవును, దేవుని వల్లనే కలుగుతున్నాయి. భూమి తిరుగుతుందంటే దాని స్థానంలో నుండి దేవుడే కలుగుతున్నాడు.
భూమిని అలా శూన్యంలో ఉంచి దాన్ని మరలా తిప్పుతుంది కూడా ఆయనే. మనిషి ఏం చేస్తున్నారు? భూమి తిరుగుతుంది అనుకుంటున్నారు. భూమి ఎందుకు తిరుగుతుంది? మనుషులకు కాలం ఇవ్వటానికి తిరుగుతుంది. మనిషికి బ్రతుకునివ్వటానికి తిరుగుతుంది. వేసవికాలం కానీ, చలికాలం కానీ, వర్షాకాలం కానీ ఈ భూమి తిరగటం వల్లనే వస్తున్నాయి మనకి. భూమి ఒక్కటే కాదండి, భూమి ఒక్కటే కాదు. ఇప్పుడు నెల ఎట్ట వస్తుంది చెప్పండి? ఇప్పుడు రోజు రావాలంటే భూమి తన చుట్టూ తాను అలా తిరిగి ఒకసారి వచ్చింది, ఇంకొకసారి తిరగలోనే ఒక రోజు అయిపోతుంది. ఇప్పుడు నెల రావాలి, ఎలా వస్తుంది? నెల అయిందని మీకు ఎలా తెలుసు? 30 రోజులు తిరిగితే నెల అయిద్దా? నెల కావటానికి కూడా చంద్రుని పెట్టాడంట దేవుడు. కాలం ఒక నెల రావాలి అంటే చంద్రుడు కావాలి. ఒక కాలం దాన్ని పెట్టానండి, లెక్కలేసాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఇలా 25 రోజులు చంద్రుడు టైం. 30 రోజులు చంద్రుడు టైం. ఈ నెల అయిపోయింది, ఈ నెల అయిపోయింది అని పెట్టాడు. అందుకనే యోబు గ్రంథంలో కూడా 25:5 వచ్చిన మనం చూడగలిగితే, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. అంటే చంద్రుడికి ఏమి లేదంట? కాంతి లేదా? మరి రాత్రిపూట చందమామ రావాయని పాటలు పాడుతున్నారు. ఏమండి? చందమామ తెల్లగా ఉంది, వెన్నెల వస్తుంది, వెలుగునిస్తుంది. రాత్రిపూట కూడా వెలుగులా కనిపిస్తుంది తెలుసా అండి చంద్రుడు. ఇప్పుడు ఈ చంద్రుడిలో ఏమి లేదంట? కాంతి లేదు, కాంతి గలవాడు కాడుట. మరి కాంతి ఎలా వస్తుంది? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కదా. మరి కాంతి లేకపోతే నెలలు ఎలా వస్తున్నాయి? నెలలు ఎలా వస్తూ ఉన్నాయి అంటే సూర్యుని వేడి చంద్రుడి మీద పడుతుంది. ఆ చంద్రుడిలో నుండి ఆ చంద్రుడి మీద పడటం వల్ల మనకి వెలుగుగా కనిపిస్తుంది, వెన్నెల వస్తుంది. ఎండ వస్తేనా సూర్యుడు అంటున్నాం. రాత్రిపూట వెన్నెల అని పేరు పెట్టు. ఏం పేరు? వెన్నెల. అంటే చంద్రుని యొక్క వెలుగు భూమి మీద పడుతుంది. మరి ఈ చంద్రుని ఎందుకు పెట్టాడు? యెషయా గ్రంథం 13:10. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్ముడు, చంద్రుడు ప్రకాశింపడు. ఇంకా చదువు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. అహంకారుల అతిశయము చాలా. చంద్రుడు ఎలాంటి వాడంట? ప్రకాశింపడు. చంద్రుడు ఏం చేయడు? ప్రకాశింపడు. ఇప్పుడు చంద్రుని వల్ల ఏమొస్తుంది? ఋతువులు అంటే నెలలు. ఇప్పుడు నెలలు రావాలి అంటే ఎవరు కావాలి? చంద్రుడు కావాలి.
చంద్రుడు ఒక్కడే కాదు, సూర్యుడు కావాలి. మనిషికి వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి. తర్వాత మనిషికి దినాలు రావాలంటే ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాలన్నీ కావాలి, పనిచేయాలి. అందుకని దాని స్థానములో నుండి కదిలించువాడును నేనే. భూమిని కదిలిస్తున్నాను నేనే. ఋతువులను కలగజేసిన వాడను నేనే. వేసవి కాలము చలికాలము నీవే కలగజేసేటివి. వేసవికాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎవరి వలన వస్తుంది? మనం అలా నెట్టుకుంటే వస్తుందా? ఏమంటారు కొంతమంది, నేను అలా నెట్టుకుంటా కాలాన్ని నెట్టుకుంటూ పోతున్నావా? నువ్వు నెట్టుకుంటే రావట్లేదు కాలం. దేవుడు నీకు కాలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఈ కాలములో ఋతువులను ఇచ్చాడు, దినాలను ఇచ్చాడు. ఇవన్నీ పనిచేస్తుంది. ఇది ఒక్కటే కాదండి, ఇదొక్కటే కాదు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో 15:41 వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:41 వచ్చింది. ఏంటంటే సూర్యునికి ఒక మహిమ ఉందంట. సూర్యుని మహిమ ఏంది? ఏమండి, సూర్యుని మహిమ ఏంది? ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఎండ, స్వయం ప్రకాశిస్తానే ఉంటాడు ఎప్పుడు, ఎనీ టైం. ఎప్పుడన్నా మనం గ్యాస్ ముట్టిస్తాం, కొంతకాలానికి ఒక్కసారి ఎలగదు, ఆరిపోద్ది. గ్యాస్ అయిపోగానే ఆరిపోద్ది. సూర్యుడికి ఏ గ్యాస్ అవసరం లేదు, స్వయం ప్రకాశ శక్తి. దాంట్లో బాగా మంటలు మండుతూనే ఉంటాయి. ఇప్పుడు అది మంటలేదనుకోండి. అందుకనే సూర్యునికి ఒక మహిమ ఉంది. సూర్యుడు వేడి చంద్రుడి మీద పడటం వల్ల ఆ వెన్నెల కాస్తుంది, దాని మహిమ వేరు. ఇదిగో నక్షత్రాలు కూడా ఉన్నాయంట, వాటి మహిమ కూడా వేరు. ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. నక్షత్రాలు కూడా ఇవన్నీ ఎందుకున్నాయి? చంద్రుడు ఎందుకున్నాడు, సూర్యుడు ఎందుకున్నాడు, నక్షత్రాలు ఎందుకున్నాయి, ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ ఎందుకున్నాయి? ఋతువులు తెలపడానికి చంద్రుడు ఉన్నాడు. చదువుదాం, ముందుకు వెళ్దాం. ముందు ఇప్పుడు ఇవన్నీ ఎందుకున్నాయి ఒకసారి చూద్దాం. ఆదికాండం ఆదికాండం 1:14 వచ్చింది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు జ్యోతులు కలుగులు గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అని. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఎందుకున్నాయి? సూర్యుడు ఎందుకున్నాడు? చంద్రుడు ఎందుకున్నాడు? ఈ ప్రకృతి అంతా ఎందుకుంది? ఇవన్నీ మనిషి కోసం కాలాలు, దినాలు, సంవత్సరాలు. కాలాలు ఫస్ట్ ఏంది? రోజులు రావాలి. రోజులు రావాలంటే ఎవరు కావాలి? సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి. ఇప్పుడు నెల కావాలంటే చంద్రుడు కావాలండి. చూద్దాం మా రెఫరెన్స్ కూడా. కీర్తన గ్రంథం 104:19 వచ్చింది. 104 కీర్తన 19 వచ్చింది. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించాడు. ఋతువు అంటే ఏంది? నెలలు.
ఋతువులు రావాలి అంటే, నెలలు కావాలి అంటే చంద్రుడు రావాలంట. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇవి రకరకాల ఋతువులు పెట్టారు. శశిర ఋతువు అని పెట్టారు. ఇవన్నీ రావాలి అంటే చంద్రుడు కావాలంట. ఇవన్నీ కావాలి అంటే ఎవరు కావాలి? చంద్రుడు. ప్రకాశింపకపోయినా కానీ ఆయన వలన ఋతువులు అనేవి ఈ భూమి మీదకి వస్తున్నాయి. అలా కాలం వస్తుంది, అలా ఋతువులు వస్తున్నాయి, అలా దినాలు వస్తున్నాయి. మరి ఈ దినాలన్నీ దేవుడు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? అందుకనే సమయము చాలా విలువైనది కనుక సమయమును పోనీయక, ఈ కాలాన్ని పోనీయొద్దు అంటాడు. ఎందుకని పోనీయొద్దు? ఏమండి? కష్టపడి ఆయన ఈ భూమి మీద అన్ని కలగజేసింది. ఒక పాట చూద్దామా? ఆ పాట చూద్దాం. పాట చూసిన తర్వాత సెషన్లోకి మనం ఒక పాట చూద్దాం.
కరిగిపోతున్న కాలం నిసికంపిన మానవ కలుగు. కాలం అనేది దేవుడిచ్చింది. కాలం అనేది దేవుడిచ్చింది. ఆకాశాన్ని కానీ, సూర్యుడిని కానీ, చంద్రుడిని కానీ, నక్షత్రాలను కానీ మనకు కాలం రావడానికి దేవుడు ఈ కాలాన్ని మనకు ఇచ్చాడు. ఈ కాలం అనేది కరిగిపోతుంది. ఒక పంచదార వేస్తే నీళ్ళల్లో కరిగిపోయినట్టుగా, ఒక బెల్లం నీటిలో కరిగిపోయినట్టుగా, ఒక ఉప్పు నీటిలో కరిగిపోయినట్టుగా దేవుడు ఇచ్చిన కాలం అనేది కరిగిపోతుంది. కరిగిపోతుందంటే ఈ కాలాన్ని దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇచ్చాడు. అది అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 20. తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను. ఇదిగో మనకు కాలాన్ని నిర్ణయించాడు. ఎందుకు? ఏమండి, కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? బాబు నీకు ఈ కాలం ఎందుకంటే ఏం చేస్తున్నావు? నేను తాగటానికి సార్ అంటున్నా. నీకు ఈ కాలం ఎందుకంటే నేను డ్యూటీ చేయడానికి అంటాడు. నీకు ఈ కాలం ఎందుకంటే నేను నిద్రపోవటానికి అంటాడు. కొంతమంది అంటే 8, 9, 10 వరకు కూడా ఇలాగే. అసలు కొంతమంది డ్యూటీకి కూడా పోరు నిద్ర వల్ల. తెలుసా మీకు? ఎందుకు డ్యూటీ రాలేదంటే నిద్ర రాలేదు, సార్లేదు సార్ అంటే. ఏం రాలేదంట? సోమరిగా మారిపోయింది. ఈ కాలం అనేది నిద్రలో కొంత ఖర్చు చేసుకుంటున్నారు. తర్వాత పెండ్లి కోసం పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని నారు నాటచ్చు, ఇల్లు కట్టుకొని ఇట్లా కాలాన్ని ఏం చేస్తున్నాడు? అందుకనే మనిషి జీవితంలో కాలం అనేది కరిగిపోతుంది.
మనిషికి ఇచ్చిన నిర్ణయ కాలం అనేది తరిగిపోతుంది. దేవుడు అసలు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము అన్నాడు. ఎవరిని వెతకాలంట? దేవుణ్ణి వెతకాలా? దేవుణ్ణి వెతకటానికైనా ఈ కాలం ఇచ్చింది. మరి ఎవరిని వెతుకుతున్నావు? స్కూల్ పిల్లలు చదువులు వెతుకుతూ ఉంటారు. తర్వాత మంచి ర్యాంక్స్ కోసం వెతుకుతూ ఉంటారు. తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు పిల్లల్ని మంచి స్కూల్లో వేయాలి అని వెతుకుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము అన్నాడు. నన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని మీకు ఇచ్చాను. భూమిని అందుకే ఇచ్చాను, సూర్యుని అందుకే ఇచ్చాను, చంద్రుని అందుకు ఇచ్చాను, నక్షత్రాలను అందుకు ఇచ్చాను. ఈ కాలాలని, ఋతువులను, వేసవి కాలం, వర్షాకాలం, చలికాలం, ఇవన్నీ నేనే ఇచ్చాను. ఈ కాలాలన్నీ ఎందుకు ఇచ్చాను? నన్ను వెతకటానికి మీకు ఇచ్చాను. కానీ దేని వెతికే పనిగా ఉన్నారు? అప్పుడప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఏం వెతుకుతాం? ఏదైనా సాపుంటే బాబు కట్ట అలా అవ్వాలి, నిద్రపోవచ్చు బాబు, నిద్ర సరిపోయేటట్లేదు. 11, 12, 1 గంట దాటింది అనుకుంటే బస్సులో డిస్టర్బ్గా ఉంటుంది. ఇలా గట్టిగా మాట్లాడేవాళ్ళు కాల్ చేశాను, ఈడేవాడు రా బాబు ఇక్కడ ఉంటాం, కనీసం ఈ బస్సుల సౌండ్కి నిద్ర రాదనుకుంటే ఈడుగు అలా ఎక్కువైపోయింది, నిద్ర లేకుండా చేస్తున్నాడు. అంటే దేవుడిచ్చిన కాలం అనేది కరిగిపోతుంది. ఇప్పుడు పుట్టినప్పుడు ఫుల్ ఉంటాం. ప్రతిరోజు ఎదిగే కొద్దిగా ఏమవుతుంది? ఏమైపోతున్నాం? హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాం, కానీ హ్యాపీ డెత్ డే దగ్గరకు వస్తుందన్న సంగతి తెలుసుకోవట్లేదు. అంటే దేవుడు తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని మనిషికి ఇచ్చాడు. నన్ను వెతకాలి, నిర్ణయ కాలాన్ని నాకు ఇచ్చాడు. ఈ కాలంలో నేను దేవుని వెతకాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు సాగాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? దేవుడు పని ఎక్కడ మేము చేస్తామనే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? దేవుడు పని ఏదో మేము అట్లా కూర్చొని అలా ఫ్యాన్ కింద అలా వెళ్ళిపోవటం ఇష్టపడతాం, కానీ పని అంటే కొంతమందికి దేవుని మందిరానికి ఎందుకు రాలేదంటే సీరియస్ అవుతుంది. నేను ఏం పని లేదా, ప్రార్థన రమ్మని ఫోన్ చేస్తూ ఉంటాడు. విషయం ఏంటంటే నీకు ఇచ్చిన కాలం తరిగిపోతుంది. దేవుడు తను వెతుకు నిమిత్తం నీకు నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలంలో నీ దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు ఆలోచించాలి అని ఈ కాలాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బైబుల్ సూర్యుని అందుకే ఇచ్చాడు, చంద్రుని అందుకే ఇచ్చాడు. వాటి పని అవి చేస్తున్నాయి. మన కాలం మాత్రం కరిగిపోతుంది. అందుకని చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకొని కూడా దేవునికి కాలం ఏమైపోతున్నారు? నిసి కమ్మిన మానవ. నిసి కమ్మటం అంటే, నిసి అంటే చీకటి. చీకటిలోకి వెళ్ళిపోతున్నారు, చీకటిలోకి జారిపోతున్నారు. కాదు, దేవుడు వెతకవలసిన ఈ దినాలన్నీ దేంట్లోకి వెళ్ళిపోతుంది? చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే చాలా మంది బాప్తిసం తీసుకున్నారు, వెలుగులోనికి వచ్చారు, దేవుని రుచి చూశారు, మరలా ఎక్కడికి వెళ్తున్నారు? చీకటిలోకి వెళ్తున్నారు, చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. చీకటి కమ్మిన, నిసి కమ్మిన మానవ హృదయంగా మారిపోతుంది. కాలమేమో కరిగిపోతుంది, నిసి కమ్మిన మానవ హృదయం చీకటి. అందుకని చాలా హృదయాలు చూడండి, చాలా మంది కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం
ఇందువలన మీలో అనేకులు అన్నాడా? 11వ అధ్యాయము 30. అందువల్ల మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. చాలా మంది చచ్చిపోతున్నారు. ఎవరి గురించి చెబుతున్నారు? రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారు కదా. నేను యోగ్యతగా ఉన్నానా, యోగ్యత లేనివాడిగా ఉన్నానని పరీక్షించుకోవడానికి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నాడు దేవుడు. తీసుకొని తీయకుందని పీకి తినడానికి బాగుందని తిని చాలా మంది ఏమైపోతున్నారంట? రోజు తింటానంట, ప్రతి ఆదివారం తింటాడు, కానీ యోగ్యత లేని వారిగా మారిపోతున్నారు. అందుకని మీలో అనేకులు అన్నాడు. అనేకులు అంటే చర్చికి వచ్చి రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళు కూడా అనేకులు బలహీనలు అయిపోతున్నారా? మానవ హృదయం నిసికమ్మిన మానవ హృదయంగా మారిపోతుందా? మారిపోతుంది. ఎవరంటే దేవుడు అంటే ఆసక్తి ఉంది? ఎవరికంటే దేవుడు అంటే భయం ఉంది? ఎవరికంటే దేవుడు అంటే శ్రద్ధ ఉంది? దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఎవరికి ఉంది? ఏదన్నా ఒక రోజు వస్తే ఏదన్నా దేవుని మాట వింటే ఆ మానవ హృదయం అనేది మారిపోయింది, జీవితం మారిపోయింది. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం, జ్వరం రోగం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాం, లేకపోతే ఇంజెక్షన్ చేయించుకున్నాం, అది వెళ్ళి బాడీ మొత్తం పనిచేస్తుంది. బాడీ మొత్తం పనిచేస్తుంది. పనిచేసినప్పుడు ఏమైంది? రోగం అనేది తగ్గింది. కాలు ప్రాబ్లం ఉందనుకోండి, అది బాడీ మొత్తం వెళ్ళిద్ది. ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని తగ్గించేసి బాడీ మొత్తం వెళ్ళిపోయింది. ఆ ట్యాబ్లెట్, ఆ మెడిసిన్ శరీర అవయవాలలోకి వెళ్ళి పనిచేస్తుంది. దేవుని వాక్యం కూడా మనిషికి ఎప్పుడు పనిచేసింది? తన హృదయంలో నాటుకోవాలి, లోపల నాటబడాలి. ఇప్పుడు ఒక చెట్టు ఫలించాలి అంటే, ఒక మొక్క ఫలించాలి అంటే నాటబడాలి. నాట వేయకోకుండా ఎన్ని రోజులు అక్కడ ఉండనా అది మొక్క ఫలాలు రావు. ఇప్పుడు అలాగే దేవుని వాక్యం ఎన్ని రోజులన్నా మనకి ప్రయోజనం లేదు. దేవుని వాక్యం మన హృదయంలో నాటబడాలి, హృదయంలోకి వెళ్ళాలి, హృదయాంతరంగంలోనికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఒక ట్యాబ్లెట్ ఎలా పనిచేసి మనిషి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేస్తుందో అలాగే దేవుని వాక్యం కూడా మనలో నాటబడాలి. బలము గలదై ఉండాలి. అది బలం గలది వాక్యం. హృదయంతరంగ రెండంచుల ఖడ్గం, అటు చెప్పేవాడికి వినేవాడికి రెండంచులు కలిగిన ఖడ్గం. హృదయంతరంగము మూలుగులోకి దూర్చు మనిషి యొక్క హృదయంతం యొక్క ప్రాణాత్మను కీళ్లను మూలుగులు విభజించినంత మటుకు దూర్చు. హృదయం యొక్క తలంపులను మార్చు. ఎవడన్నా నాటబడాలి కదా. ఎవరి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఎవరిని ఇంజెక్షన్ చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తారు? డాక్టర్ని సంప్రదించగా ట్యాబ్లెట్ వేసుకోకుండా రోగం ముదిరి ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు? వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటున్నారా? ఏది ఆయన చెప్పేది ఏది మాకు తెలియదు. ఆ వాక్యాలు ఏది వాక్యం ఇంకా ఎంతో మంది చెబుతున్నారు మాకు తెలియదా అని గర్వంగా మారిపోయారు. హృదయంలో గర్వం వచ్చేసింది. అందుకనే సమస్త కల్మషంలో విర్రగా బిగుచున్న దుష్టత్వం అనాలి. ఫస్ట్ ఈ జీవితంలోనికి ఇవి మనం ఎవరు చిన్న వాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా అక్కడ ఒక్కొక్క తరంలో చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు. ఎవరికి తగినట్లుగా వారు మాట్లాడతారు. ఆ వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి. ఎక్కడ నాటుకోవాలి? హృదయంలో నాటుకోవాలి. హృదయంలో నాటుకున్నప్పుడు మాత్రమే
ఏమైంది మనిషి జీవితం? ఫలవంతంగా. అందుకనే మీలో అనేక మంది చర్చికి వస్తున్నారు కానీ బలహీనులు, రోగులు. అంటే వాక్యం ఏమవ్వట్లేదంట, లోపలికి వెళ్ళట్లేదంట, నాటబడట్లేదంట. వింటున్నారు, అలా విడిచిపెడుతున్నారు. వాక్యం వింటున్నారు, విడిచిపెడుతున్నారు. వాక్యం వింటున్నారు, విడిచిపెడుతున్నారు. అందుకనే మీలో అనేకులు ఉపయోగించారు. అందువల్ల మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదు. అంటే నీకు శిక్ష పడకుండా నరకం నుండి తప్పించబడటానికి అవకాశం ఉంది. నిన్ను నీవు పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. విమర్శించుకోలేదనుకోండి, ఇంటికాడు ఉండి కూడా ప్రార్థన పోదు, ఇంటికాడు ఉండి కూడా దేవుని సన్నిధిలో గడపట్లేదు, ఇంటికాడు ఉండి కూడా ముసలమ్మ ముచ్చట్లో తేలి ఆడుతున్నాం, ఇంటికాడు ఉండి కూడా టీవీలతో సర్దేసుకుంటున్నాం, ఇంటికాడు ఉండి కూడా అన్ని పనులు పెట్టుకుంటాం, కానీ దేవుని సన్నిధి గడపట్లేదు. కాబట్టి అందుకనే నిసికమ్మిన మానవ హృదయాలుగా మారిపోతున్నారు. అనేక మంది రోగులుగా మారిపోతున్నారు, చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. నిసికమ్మిన హృదయాలుగా మానవ జీవితాలు వెళ్ళిపోతున్నారు. అందుకని ఈరోజు టైటిల్ కరిగిపోతున్న కాలం దేవుడు ఇచ్చాడు. ఎవరికి? మనిషికి నిర్ణయ కాలం ఇచ్చాడు. తను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. అసలైంది వెతకుండా అన్నిటిని వెతుకుతున్నారు. కాబట్టి బట్టలు వెతికే వాళ్ళని చూస్తాం షాపుల్లో. క్రిస్మస్ రంగులను బట్టల కోసం ఎన్ని తిరుగుతారు? ఒకటిది కాదు, 100 తిరిగేస్తారే నాకు నచ్చలేదని ఇంకోసాటికి వెళ్ళిపోతారు, ఇంకోసాటి 100 తిరిగేస్తారు. ఏం వెతుకుతూ? ఒక చీర మనకు నచ్చాలి, ఒక చీర కొనాలంటే మనకు నచ్చాలి. ఇప్పుడు దేవుడు కాలాన్ని కూడా మనకేమి ఎందుకు ఇచ్చిండు? నీకు నిర్ణయ కాలాన్ని ఎందుకు ఇచ్చిండు? దేవుణ్ణి వెతకాలి, ఇష్టపడి వెతకాలి. ఇష్టపడి వెతికి ఆయన్ని హృదయంలో నాటించుకోవాలి దేవుని వాక్యాన్ని. అడగమంటే ఏం అడగమంటావు? డబ్బులు అడగమంట, ఉద్యోగాలు అడగమంట, పిల్లలను అడగమంట, ఏం అడగమంటావు? పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగమంట, దేవుని వాక్యాన్ని అడగమంట. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి వెతుకుతున్నారా? దేవుడు తను వెతుకు నిమిత్తము మనకు నిర్ణయ కాలాన్ని ఇస్తే, తనకు మనల్ని దేవుని వెతకడానికి నిర్ణయ కాలాన్ని ఇస్తే ఈ కాలం అనేది కరిగిపోతుంది. కరిగిపోతూ నిసికమ్మిన మానవ హృదయాలుగా మనిషి జీవితున్నారు. చూడండి, 60 వచ్చిన 70 వచ్చిన మనిషి జీవితంలో ఏం లేదు, మార్పు. 30 వచ్చింది, ఏమైనా మారుతున్నారా? చర్చికి వచ్చిన ఫస్ట్లోనే బాగుంటారు, రాను రాను ఏమవుతారు? వచ్చిన ఫస్ట్లో డైలీ కనిపిస్తారు, రాను రాను ఏమవుతారు? సన్నగిల్లిపోతారు, దూరం అయిపోతారు. దేవునికి దగ్గరగా ఉండవలసిన మనిషి దేవునికి అనేక మంది నిసికమ్మిన మానవ హృదయాలుగా మారిపోతారు. యాకోబు రాసిన పత్రిక, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని మీ లోపల నాటబడి 1:21 యాకోబు రాసిన పత్రిక. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. ఏం చేయాలంట? సాత్వికంతో అంగీకరించాలి. ఈ వాక్యం ఈరోజు ప్రసంగం విన్న అబ్బా భలే కొంత శలపదాన్ని బాగా చెప్పిండని చప్పట్లు కొట్టిపోయారనుకోండి. శలపదన్న కోసమా మన కోసమా? మన హృదయంలోకి ఆయన వాక్యాన్ని అంగీకరించడానికి దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. అంతరంగంలో ఈ వాక్యం ఉండాలి. ఎక్కడ ఉండాలి? అంతరంగంలో ఈ వాక్యం ఉండాలి. అంతరంగంలో దేవుని
మాటలు ఉండాలి. చూసారా, అంతరంగంలో దేవుని మాటలు ఉండాలి. అందుకని దేవుని మాటలు మన జీవితంలో మీ హృదయంలో నాటపడాలి. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి, వేసుకోకపోతే పని చేయండి. రోజు సెలుపు దగ్గరకు వచ్చి అలా చూస్తున్నాం, ఆ సెలుపులోనే ఉంటుంది ట్యాబ్లెట్. జ్వరంతో మంచం మీదే ఉంటుంది. నాకు వద్దు ట్యాబ్లెట్ అన్నాం అనుకోండి, నాకు ఇంజక్షన్ వద్దు అన్నాం అనుకోండి, మరి రోగం ఎట్లా తగ్గిద్ది? తగ్గదు. అలాగే దేవుని వాక్యం కూడా మన జీవితాల్లోకి రావాలి, నాటపడాలి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంగా మీ లోపల నాటబడి అన్నాడు. ఎక్కడ నాటపడాలంట? లోపల హృదయాంతరంగంలో నాటపడాలి. అలా నాటపడలేదు అనుకోండి, మానవ హృదయం ఏమైపోద్ది? నిసికంపిద్ది, చీకటిమయంగా మారిపోయింది. ఏమన్నా అప్పుడప్పుడు చూస్తాం, మేఘం అలా వస్తే ఉన్నపాటున ఉన్నట్టుగా చీకటిగా మారిపోయింది. మేఘాలు వచ్చిన వర్షాకాలం చూస్తాం కదా, నల్లటి మబ్బులు వచ్చేస్తాయి. రాంగంలో ఏమైపోయింది? ఆ ప్రాంతం మొత్తం చీకటి కదా. అవి చాలా వెళ్తారు ఉందగా, మబ్బు రాంగంలోనే చీకటి. అలాగే మానవ హృదయానికి కూడా దిశ కమ్మింది అనుకో. దిశ అంటే పొగ, లేకపోతే చీకటి. మనిషికి కూడా చీకటి కమ్మింది అనుకోండి, మానవ హృదయం చీకటి కమ్మితే అంధకార క్రియలతో పాలుభాగస్తులుగా మారిపోతారు. ఎక్కడ మారిపోతారు? అంధకారం. మార్కు సువార్త చాలా మంది ఎలా ఉన్నారు చూడండి. 6 నుండి 10 వచనాలు మనం చూడగలిగితే 7వ అధ్యాయము మార్కు సువార్త. చాలా మంది ఎలా ఉన్నారు? పైకి మాత్రం చాలా భక్తులుగా ఉన్నారంట, ఆచారాల్లో తేలిపోయారు. ఏమండి, 40 రోజులు ఉపవాసం బైబిల్ ఎక్కడన్నా ఉందండి? ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను, 40 రోజులు ఉపవాసం చేయమని ఎక్కడన్నా దేవుడు చెప్పాడా? చెప్పాడా? వాళ్ళు చేసినట్లుంది కానీ క్రైస్తవులు చేయమని పాత నిబంధనలు వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకొని చేశారు. 40 దినాలు కొండపైకి వెళ్ళింది పని మీద, దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని రాయటానికి ఆయన పని మీద వెళ్ళాడు. తర్వాత ఏలియా గారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆడికి ఎలీషాకి తీసుకురావటానికి, ఎలీషాన్ని తయారు చేసి సిద్ధపడటానికి, అభిషేకించడానికి 40 పగళ్ళు 40 రాత్రులు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరు? ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభువు వారు అరణ్యంలో ఎందుకు పోయాడు? ఆయన ఎందుకు పోయాడు చెప్పండి? శ్రమలు. ఆయన సెలవు వేయబడుతున్నారు, దానికోసం సిద్ధం అవ్వాలి, దానికోసం బలపరచబడాలి, ఈ శ్రమలన్నీ తట్టుకోవాలి, ఆకలి తట్టుకోవాలి, నీళ్ళని రోజులు తట్టుకోవాలి, ఎండను తట్టుకోవాలి, వానను తట్టుకోవాలి. ఇవన్నీ తాను సిద్ధపరచుకోవటం కోసం అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 40 రోజులు ఉపవాసాలు అంటున్నారు. ఉదయం పూట పాలు, మధ్యాహ్నం ఫ్రూట్స్, సాయంకాలం భోజనం. నేను పగలంతా ఉపవాసం ఉన్నారు. పిచ్చోడా, ఉపవాసం కాదు, ఫుల్గా తింటామంటారు. పాలే అన్నం కంటే బలం, ఫ్రూట్స్ అన్నం కంటే ఎక్కువ ప్రోటీన్స్, మంచి బలాన్ని ఇస్తాయి. నిజమైన ఉపవాసం ఏంటో దేవుని చెప్పేది ఈసారి చెప్తాను. కానీ ఇదిగో నిసికమ్మిన మానవ హృదయం ఎలా మారిపోతుందంటే చీకట్లోనికి, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో మనుషులు ఎలా అయిపోయారంటే ఆచారాల్లో ఉండిపోయారు. 7వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చూడగలిగితే, అందుకైనా ఎవరితో చెబుతున్నాను? అందుకైనా ఈ ప్రజలు ఇదిగో పైకి ఎట్లా ఉన్నారంట? పైకి ఎట్లా ఉన్నారంట? స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, 24 గంటలు స్తుతి చెబుతుంది.
40 రోజులు స్తుతి చెబుతుంది. ప్రార్థన చేయడం తప్పు కాదు, ఉపవాసం ఉండటం తప్పు కాదు. అసలు దేవుడు చెప్పింది చేయకోకుండా ఈ జనులు ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంట? పెదవులతో ఎలా ఉన్నారంట? గణపరుస్తున్నారంట. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి, సర్వజీవులకు మహాగణుడు. పాటలు కూడా అంతే రాస్తారు, కానీ హృదయం మాత్రం చూస్తే ఒక ఆయన పాట రాసింది. ఏం పాట? అవని అంతా ఆయనదే, అయినా స్థలం ఏది, అందరికీ హృదయం ఉంది, దేవునికి చోటేది. అందరికీ హృదయం ఉంది, దేవుని చోటేది అన్నాడు. ఆయన హృదయమే ఇవ్వలేదు, పాట మాత్రం హైలైట్ అయిపోయింది. నేను ఫస్ట్ కాలం వచ్చిన కాలంలో ఈ పాట ఎక్కువ పాడేవాడిని. మన పాటలు ఉండేవి కదా. ఏ పాటలు అంటే ఆంధ్ర క్రైస్తవులతో కీర్తనలతో పాటు ఆ టైంలో కొన్ని పాటలు వచ్చింది. హృదయమే మీ ఆలయం క్రీస్తు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దేవత, బ్రతుకు బడిలో. ఇలా ఒక ఆయన పాట పాడేవాడు, మైక్ పెట్టేవాడు, బాగా వినేవాడు. ఆ టైంలో ఈ పాట వచ్చింది. అవని అంతా ఆయనదే, పాతదేనంట. కానీ ఈ పాట రాసిన ఆయన మాత్రం హృదయమే ఇవ్వలేదు. ఏమివ్వలేదు? పాట రాసిండు, కానీ పాట రాసిండు, కానీ హృదయం. అందుకని అవని అంతా ఆయనదే, అయినా ఈ మనుషులు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. ఇదిగో హృదయం ఎక్కడ ఉందంట? దగ్గర లేదా? పక్కన లేదా? దూరంగా ఉందంటే దగ్గర లేదు. ఎక్కడ చూసినా కానీ దేవుడు చూస్తుంటే దగ్గరలో గడిపించలేదు అంట హృదయం. కానీ మాటలు చూస్తే, పాటలు చూస్తే, పెదాలతో మాత్రం కొంతమంది ఆరాధన చేస్తారు. ఓ ఆకాశం అంత ఎత్తులో ఎటువంటి హృదయాన్ని దేవుడు స్తుతి స్తుతి అని చెబుతారు. కానీ వారి క్రియలు చూస్తేనంటే ధనాపేక్ష, ధనం కోసం బ్రతికే జీవితం. దేవుడు కూడా దేనికి వాడుకుంటున్నారు? దేవుని మాత్రం పెదాలతో ఎలా ఉన్నారంట? గణపరుస్తున్నారు. వారి హృదయం దూరంగా దగ్గరలో లేదు. అందుకనే కరిగిపోతున్న కాలం, నిసి కమ్మిన మానవములు. చీకటి కప్పిపోయింది, వీళ్ళందరూ చీకటిమయంగా మారిపోయారు. పైకి గణపరుస్తున్నారు, పాటలతో గణపరుస్తున్నారు. పైకి ఏమనుకుంటారు? నేను చాలా భక్తుని అనుకుంటారు. ఎవరి కాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పాట పాడి నేను భక్తుని అనుకుంటాడు, వాక్యం చెప్పి నేను భక్తుని అనుకుంటాడు. కానీ హృదయం మాత్రం దేవునికి దగ్గరగా ఉంటాడు. అందుకని ఇంకా మనం కొన్ని విషయాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11:3. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి పవిత్రతలో నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని పౌలు గారు చెబుతున్నారు. ఇదిగో సాతాను హవ్వను ఏం చేసిందంట? మోసపరిచింది. అలాగే నీ హృదయాన్ని కూడా సాతాను ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఎలా? పెదాలతో ఎలా కనపరుస్తున్నావు? ఆదివారం పాటలు, సాయంత్రం పాటలు, కానీ హృదయం మాత్రం ఎక్కడ ఉంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3. 2వ పత్రిక చదివింది. సర్పము తన యుక్తి చేత
హవ్వను మోసపరిచింది, చీకట్లోకి తీసుకెళ్ళింది. ఎవరిని? హవ్వ హృదయాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? చేయకూడని పని చేసేటట్టు చేసింది. మనల్ని కూడా ఏం చేస్తుంది? నిసికమ్మిన చీకటి హృదయాలుగా మనల్ని కూడా మార్చేస్తుంది. చూడండి, పిల్లలు పైకి పాటలు పాడతారు, యవనస్తులు పాటలు పాడతారు, కానీ వారి జీవితాలు చూస్తే, వారి బ్రతుకులు చూస్తే, వారి ఆలోచనలు చూస్తే, వారు దేవునికి విలువనివ్వరు, దేవుని కోసం బ్రతకరు, దేవుని కోసం నడవరు, దేవుని కోసం ఆలోచించరు, దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచన లేదు. ఏమంటారు? సాకులు చెబుతూ ఉంటారు, సాకులు చెప్పేవారిగా మారిపోతారు. అందుకని ఇప్పుడు మానవ హృదయం ఏమైపోతుంది? నిశికమ్మిన హృదయంగా మారిపోతుంది. హవ్వ ఎలా అయితే చీకట్లోకి వెళ్ళిపోయిందో, మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిశికమ్మిన మానవ హృదయాలుగా మారిపోతున్నారు. అందుకనే యోహాను సువార్త కూడా 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహింపరిచినట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకి అధికారం ఇచ్చితివి. ఆయన నమ్మాలి, దేవుని నమ్మాలి, హృదయంలో వాక్యం నాటబడాలి, అంధకార క్రియల్లోనికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారండి కొంతమంది? అంధకార క్రియల్లోనికి వెళ్ళిపోతారు. ఇంకో మాట కొడుతుంది, మత్తయి సువార్త 24:20. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24. ఇదంట ఎవరంట? అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలు వచ్చి, ఇదిగో వీళ్ళు కూడా ఎవరు? నిసికమ్మిన మానవ హృదయం కలిగిన వారు. అబద్ధ క్రీస్తులు అంటే ఏంది? నిజంలాగానే ఉంటుంది, కానీ ఎవరిల్లు? జాగ్రత్త, మోసపోకండి, జాగ్రత్త, మోసపోకండి. పాస్టర్ గారు ఎలా ఉంటారు? పెద్ద పాస్టర్ గారు వచ్చింది అనుకుని, అబ్బో ఈయన ఎంత పెద్ద పాస్టర్ గారు, సూటు కోటు చూసి మోసపోకండి. ఇలా హృదయాలు కూడా ఏం కమ్మినాయి? నిసి కమ్మినాయి. అనేకులు ఏం చేస్తాయి? 24వ అధ్యాయం 24 వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు. ఏం క్రియలంట? సూచక్రియలు. జాగ్రత్త, మోసపోతున్నారా? అబ్బా దేవుడు ఎన్నో స్వస్థతలు జరిగించిందని మోసం చేస్తున్నారంట. గొప్ప సూచక్రియలు. ఎవరు వీళ్ళు? ఏ బ్యాచ్? నిసికమ్మిన. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఏమైపోతారంట? ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుతారు. అంటే చీకట్లోనే తీసుకెళ్తారు. హవ్వను మోసపరిచింది సాతానుడు. అలాగే అనేక మంది కూడా మోసపరచబడతారు, జాగ్రత్త అని పౌలు గారు చెప్పారు. అలాగే చీకట్లోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త అన్నారు. అలాగే అంధకార క్రియల్లోనికి మనుషులు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? అంధకార క్రియల్లోనికి వెళ్ళకుండా మన జీవితాలు ఏం చేయాలి? వెలుగులోనికి రావాలి. అందుకని దావీదు గారు కూడా అంధకారంలోకి, నిసికమ్మిన హృదయంలోకి వెళ్ళిపోయారు. పాపం వేశాడు, దేవుడి శిక్ష వేశాడు. మనసు మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు బ్రతికిన వాడుగా చూస్తాడు. అలాగే సౌలుకి పోయిన వారం చెప్పుకున్నాం. సౌలుకి ఎన్ని దినాలు ఇచ్చాడు? దావీదు మామ 2 సంవత్సరాలే దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికాడు.
38 సంవత్సరాలు దేవునికి ఇష్టమైనట్టు దేవునికి ఇష్టమైనట్టు బ్రతకలేదు. దేవుడు భూమి మీద వారికి ఈ భూమి మీద శిక్ష వేశాడు, చీకట్లో వెళ్ళాడు. అందుకనే దావీదు పాపం చేశాడు. ఆది కాండంలో కూడా మనం చూస్తాం 6వ అధ్యాయం ఏంటంట, నరుల యొక్క హృదయాలోచన చెడ్డది. అంటే వీళ్ళ హృదయం కూడా ఏం కమ్మిందంట, బాల్యం నుండి ఏమైపోయారంట, చెడ్డవి, చీకటి కమ్మిన హృదయాలుగా మారిపోయారు. ఎలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడి వాక్యానికి లోబడి అంతటా అందరూ సాలిపురు వంటిదిరా ఆసన వలయం నీకై చిక్కుకుంటివి అనే పాఠం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఇదిగో కరిగిపోతున్న కాలం, నిసి కమ్మిన మానవ హృదయం. ఇదిగో చీకట్లో ఉన్న వాక్యం వచ్చిందంటే పిలుపు వచ్చింది. ఇదిగో ప్రార్థన ఉందని పిలుపు వచ్చింది. ఈ పిలుపుకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి మన జీవితాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకొని దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ప్రార్థన చేసుకుంటాం. దయగలిగి మాట్లాడతారు, కృపగలిగి మాట్లాడతారు. ఎంతవరకు నీ పిల్లలుగా నేను మాట్లాడతాను. కరిగిపోతున్న కాలం, నిసికమ్మిన మానవ హృదయం. ఎలా చీకట్లో మనుషులు వెళ్ళిపోతున్నారు. ఒక ఉప్పు నీటిలో వేస్తే ఎలా కరిగిపోతుంది, ఇదిగో నాయన ఒక చింతపండు ఎలా కరిగిపోతుంది, ఒక పంచదార ఎలా కరిగిపోతుందో మనిషికి ఇచ్చిన దినాలు కూడా అలాగే కరిగిపోతుంది. నీ వాక్యం మనిషిని బ్రతికించేది. లోపల నాటబడినప్పుడే ఆ వాక్యం ఫలిస్తుంది. మా జీవితాల్లో కూడా లోపల నాటబడి మా ఆత్మను రక్షించగలిగే శక్తి గల వాక్యానికి నేను లోబడి నీ అందు భయభక్తులు కలిగి జీవించేవాడుగా మేము సిద్ధపరచుకున్నాం. క్రీస్తు ప్రభు అంటారు మనల్ని సాధిస్తున్నాం.